శాఖ కుంభకోణం స్పీకర్ కోడెల శివప్రసాద్ వద్దకు చేరింది. గుంటూరు జిల్లా సహకార శాఖ ఉద్యోగులు తమ సమస్యలను స్పీకర్కి మొరపెట్టుకున్నారు. స్పీకర్ కోడెలతో గుంటూరు డీసీసీబీ చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య, పాలకవర్గం, బ్యాంకు అధికారులు సమావేశమయ్యారు. సహకార సాయంలో రైతుల పేరుతో ఒకటో రెండో రైతులు బయట గుంటూరు డీసీసీబీలో గత పాలక వర్గంలో జరిగిన కుంభకోణాలకు ప్రస్తుతం తమను బాధ్యులను చేస్తున్నారని స్పీకర్ కోడెలకు చెప్పుకున్నారు. రైతుల పేరుతో జరిగిన రుణాల కుంభకోణంలో తమ పాత్ర ఏమీ లేదని సహకార బ్యాంకు ఉద్యోగస్తులు స్పీకర్ కోడెలకు మొరపెట్టుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి నరసింహారావు మనకు అందుబాటులో ఉన్నారు. నరసింహారావు, అసలు గతంలో ఏం జరిగింది డీసీసీబీలో? ఈశ్వర్ 2008-2009 సంవత్సరంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా నల్లపాటి చంద్రశేఖర్ ఉన్నారు. అప్పట్లో నరసరావుపేట, వినుకొండ, బోల్లాపల్లి ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి దాదాపు 300 మంది రైతులకు 6 కోట్లు అప్పులు ఇచ్చినట్లు కూడా జీడీసీసీ బ్యాంకు రైతులకు నోటీసులు జారీ చేసింది. ఈ రైతులు అప్పులు ఉన్నట్టు నోటీసులు రావడంతో రైతులు అవాక్కయ్యారు. తమ బ్యాంకులో రుణాలు తీసుకోకుండా ఎలా నోటీసులు ఇచ్చారంటూ కూడా అప్పటి రైతులు ఈ 3 మండలాలకు చెందిన రైతులు కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. దీనిపైన అప్పట్లో అనేక కథనాలు కూడా వచ్చిన విషయం కూడా మనం చూసాం. అయితే ఈ 2008-2009లో ఏదైతే ఉందో రుణమాఫీ చేస్తున్న అప్పటి ప్రభుత్వం హయాంలో ఈ కుంభకోణం బయటకు వచ్చింది. రైతులు రుణాలు తీసుకోకుండా రుణాలు తీసుకున్నట్లు నోటీసులు ఇవ్వడం, వాళ్ళు రుణాలు పొందినట్లు బ్యాంకుల్లో రికార్డులు చూపించడంతో దీనిపైన అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ అనేక ఉద్యమాలు కూడా చేసిన విషయం కూడా మనం చూసాం. ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ జీడీసీసీ బ్యాంకులో 300 మంది రైతులు 6 కోట్లు తీసుకున్నట్టు రుణాలు ఉన్నాయో దీన్ని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ రుణాలు ఎవరు ఇచ్చారు, అసలు ఈ బ్యాంకుల పాత్ర ఎంత ఉంది, దీంట్లో ఆనాటి జీడీసీసీ బ్యాంక్ పాలక మండలి కానీ అంతేకాకుండా అప్పటి ఉద్యోగస్తులు ఎవరున్నారో వారి హస్తం ఉన్నట్టు కూడా ప్రభుత్వం నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే దీనిపైన ఒక ఆదేశాలు కూడా జారీ చేసింది. విచారణ జరిపి బాధ్యులైనటువంటి ఉద్యోగులపై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జీడీసీసీ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి గుంటూరులో కానీ గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఉద్యోగులు దాదాపు 100 మంది గుంటూరు ఇన్స్పెక్షన్ బంగ్లాలో స్పీకర్ కోడెలను కలిసి ఈ విచారణ చేయాలని కూడా కోరారు. కానీ స్పీకర్ కోడెల తప్పు చేయని ఉద్యోగస్తులకు ఎలాంటి నష్టం జరగదు, కానీ తప్పు చేసిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఈశ్వర్. రైట్ నరసింహారావు. అయితే గుంటూరు డీసీసీబీ ఉద్యోగుల వెర్షన్ విన్న స్పీకర్ కోడెల శివప్రసాద్ రైతులకు అన్యాయం చేస్తే ఎంతవారైనా సహించేది లేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారినే దండిస్తామని, అందరూ భయపడాల్సిన అవసరం లేదని డీసీసీబీ ఉద్యోగులకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు హామీ ఇచ్చారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV.